గురించి పోలీసులు చర్యలు తీసుకోవటం అనేది ఒకటి. ప్రస్తుతం కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, వారు పాల్పడుతున్న సంఘటనలో వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవటం అనేది ఒకటి. అయితే చాలా వరకు ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ, జరిగిన కార్యక్రమాల గురించి చర్యలు తీసుకుంటూ ఉంటే, సపోజ్ అక్రమ మద్యం కేసు, ఎన్నికల హింస కేసు, ఇలాంటి వాటిల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న వివాదం అంతా కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నా కానివ్వండి, అక్కడ మన తమ్మినేని సీతారాం గారి దగ్గర నుంచి సీదిరి అప్పలరాజు గారు కానీ, విరూపాక్ష గారు కానీ, మీరు చూస్తున్న ఎమ్మెల్యే గారు, ఇంకా కొంతమంది కార్యకర్తలు అక్కడ గుంటూరులో ముస్తఫా గారు, ఇట్లా వైసీపీ నాయకులు, వీరు ఇవన్నీ కూడా వివాదాలు అసలు వాళ్ళకి పార్టీకి సంబంధం లేని, మనం వాటిని అసలు యాక్చువల్ గా పార్టీకి ఆపాదించకూడదు, అవి వ్యక్తిగతమైనవి. కానీ ఏం చేసిందంటే ఆ వివాదం జరిగిన తర్వాత పార్టీ వాటిని ఓన్ చేసుకుని, అంటే నాయకుల్ని ఓన్ చేసుకోవటం అనేది ఇక్కడ జరుగుతుంటూ, ఇది వైసీపీ నాయకులు అక్రమ అరెస్టులు అనే మాటకి మనకి తావొచ్చింది. ఇదే సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి కూడా జరిగినాయి, బీజేపీకి జరిగినాయి, జనసేనకి జరిగినాయి. జరిగినప్పుడు ఇప్పుడు సపోజ్ జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీలో అప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి వెంటనే ఆ పార్టీ నాయకుల్ని వాళ్ళని సస్పెండ్ చేసేసారు. ఆ పార్టీ ఓన్ చేసుకోవాలి, అంటే ఆ సంఘటనకి వాళ్ళ బాధ్యుల్ని చేసి సస్పెండ్ చేసేసింది. అట్లాగే పెనమలూరు నియోజకవర్గంలో ఒకసారి ఒక కోడి పందాల దగ్గర బ్యానర్ కట్టారని ఒక వ్యక్తిని ఆ జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. అంటే ఇట్లా అదే విధంగా టీడీపీ కూడా ఒక మహిళ సంబంధించి ఆరోపణ రాగానే వాళ్ళ పార్టీ శాసనసభ్యుడి మీద చర్య తీసుకొని పార్టీ నుంచి చర్యలు తీసుకుంది. ఈ విధంగా సంఘటనలు జరుగుతాయి, ఆ పార్టీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి ఏ సంఘటన అయినా. కానీ తర్వాత ఆ పార్టీ వ్యవహార శైలి, ఆ పార్టీ తీసుకునేది మనం ప్రధానంగా గమనించాలి. దాన్ని ఓన్ చేసుకోవడంతో ఇట్లా తేడా వస్తుంది. అదే చర్యలు తీసుకున్నారనుకోండి ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి విషయంలో కానీ, తమ్మినేని సీతారాం గారి విషయంలో కానీ పార్టీ వాళ్ళని వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడటంతోనే ఇదంతా యాక్చువల్ గా పార్టీకి సంబంధం లేని వ్యవహారాలు, వాళ్ళ వ్యక్తిగతంగా జరిగినాయి. గుంటూరులో ముస్తఫా గారిది కానీ ఇదంతా కూడా వాళ్ళు వైసీపీ నాయకులు అయితే కావచ్చు, ఏ పార్టీ వాళ్ళన్నా కాదు. తర్వాత పార్టీయే దాన్ని, ఆ వివాదాన్ని ఓన్ చేసుకోవడంతో ఇది వచ్చింది. ఓన్ చేసుకోవడంలోనే ఇక్కడ దాన్ని ఒక వివాదం చేయాలి అనే ఒక ఇది కనిపిస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక వివాదాన్ని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వివాదాలు చేయడం ప్రతిపక్ష పార్టీలు సహజమే. కానీ ఈ విధమైన వివాదాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి అనుకోవటం మాత్రం అది సమర్థనీయం కాదు. ఇప్పుడు నిన్న మీరు చెబుతున్న సంఘటనలు ఎన్ని చూస్తుంటే ఇవన్నీ అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరిగిన, ముందుగానే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఒక పక్కా పథకంతోనే వెళ్ళి ఈ సంఘటనలు, విధమైన సంఘటనలకి పాల్పడుతున్నారా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే మన విరూపాక్ష గారు, ఎమ్మెల్యే గారు, వాళ్ళు ఇది కూడా ఏదో ఒక కార్యకర్త ఫిర్యాదు చేస్తే వాళ్ళకి రక్షణగా వెళ్ళామని అన్నారు. కానీ అంతమంది మార్బలము ఒక విధమైన రాళ్ళు తీసుకొని, కర్రలు కత్తులతో తీసుకొని అక్కడికి వెళ్ళటం అనేది వాళ్ళకి రక్షణగా వెళ్ళటం అన్నది. అది అందులో వాళ్ళ ఎవరైతే వైసీపీ కార్యకర్త ఫిర్యాదు చేశాడో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం అనేది, ఒక ఎమ్మెల్యే స్థాయి వెళ్ళటం అనేది కూడా అది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే ఇది కాగా ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారమే దాడి చేయడానికి వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది. అందుకని ఇలాంటి వాటిని ఇప్పుడు చెప్పండి సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. అందుకని ఇలాంటి వాటిని మనం ఎప్పుడు కూడా సమర్థించకూడదు.